బిగ్ బాస్‌లోకి అయితే మంగ్లీ వస్తుందని అంటున్నారు. అది ఎంతవరకు నిజం? తను ఒకవేళ వస్తే కాంట్రవర్సీ అనేది ఎలా ఉంటుంది? కానీ ఒకవేళ మంగ్లీ వచ్చిందనుకోండి, మంగ్లీ వస్తే జస్ట్ ఓన్లీ 1 వీక్‌లో వెళ్ళిపోతది. ఎందుకంటే మేమైతే ఎవ్వరు ఓటెయ్యము. ఎందుకంటే చాలామంది మొన్న ఒక పెద్ద స్కామ్‌లో చాలామంది మోసపోయారు. ఏదో మంగ్లీ ఏదో పెద్ద ఎత్తు ఆమెనే మొత్తం ప్లాన్ చేసి అందరి డబ్బులన్నీ తీసుకుంది అంటున్నారు. అది ఎంతవరకు నిజమో తెలీదు కానీ చాలా వరకు కొన్ని కోట్లలో పోగొట్టుకున్నారు. ఏదో 10 రూపీస్ ఇంట్రెస్ట్ ఇస్తా అని చెప్పేసి మీకు తెలిసి ఉండొచ్చు. కానీ ఒకవేళ మంగ్లీ వస్తే మాత్రం అయితే ఒప్పుకోను. మీరు కూడా ఒప్పుకోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే మాలాంటి సామాన్యులకి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే మేము కూడా కొత్తోళ్ళమే. ఎందుకంటే చాలామంది వచ్చారు. మేము మొన్న లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ వచ్చాడు. మేము అది చేస్తే ఇది చేస్తాను వచ్చారు. అందరూ వచ్చారు. మాలాంటి వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి. నాకే అని కాదు, వేరే వాళ్ళకు కూడా ఇవ్వండి. నాకు ఇస్తే ఇవ్వండి, లేకుంటే లేదు. కానీ ఒక సామాన్యులు, ఒక పేద వాళ్ళకి, ఏం లేని వాళ్ళకు అవకాశం ఇవ్వండి. వాళ్ళకు ఇస్తే ఏదన్నా మేము సపోర్ట్ చేయడానికి ఉంటుంది. కానీ ఇది మన మంగ్లీకి మాత్రం మీరు ఖచ్చితంగా అవకాశం ఇవ్వకండి. బిగ్ బాస్లో మాత్రం ఖచ్చితంగా మంగ్లీ రావద్దు. వస్తే మాత్రం మేము ఊరుకోము. నాకు ఫేవరెట్ యాక్టర్స్ అంటే రావాలంటే చాలామంది ఉన్నారు. కానీ లాస్ట్ టైం సుమన్ శెట్టి వచ్చారు. ఇప్పుడు మన హాలీ ఉంది కదా, హాలీ అండ్ బ్రహ్మానందం, వీళ్ళు వస్తే బాగుంటుంది. కానీ వాళ్ళు రాకపోవచ్చు. అలాంటి వాళ్ళు వస్తే ఇంకా బాగుంటుంది. కొంచెం బిగ్ బాస్ అనేది 10 అనేది ఒక లెవెల్లో ఉంటుంది. బ్రహ్మానందం గారు వస్తే మాత్రం అయితే ఇంకా బిగ్ బాస్ ఒక లెవెల్, రేటింగ్ మాత్రం మామూలుగా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు సోషల్ మీడియా ఫేమ్ ఉన్నారు కదా, ఉప్పల్ బాలు అండ్ వీళ్ళందరూ. ఉప్పల్ బాల్ వస్తే కూడా కొంచెం ఫన్నీగా ఉంటుంది. ఉప్పల్ బాల్ని కూడా కొంచెం సపోర్ట్ చేయాలి మనం. ఎందుకంటే అతను కూడా డ్యాన్స్ కానీ అండ్ కామెడీ కానీ షాక్ అయ్యారా అంటాడు, అదొక డైలాగ్. అవన్నీ చాలా బాగుంటాయి. ప్రతి ఒక్కరూ చెప్తున్నాను, సామాన్యులకు అవకాశం ఇవ్వండి. మాలాంటి వాళ్ళకు అవకాశం ఇస్తే బాగుంటుంది. ప్లీజ్ నాగార్జున సార్, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి. అగ్ని పరీక్షలో ఖచ్చితంగా నేను నా టాలెంట్ నిరూపించుకుంటాను. ఒక్కసారి ఏం చేయమన్నా చేస్తాను, ఏ యాక్టింగ్ అయినా చేస్తాను. ఏడవాలా, నవ్వాలా, నవ్వించాలా, ఏదైనా చేస్తా. నాకు 1 టైం అవకాశం ఇవ్వండి. అగ్ని పరీక్ష దాకా వస్తాను. నేను అగ్ని పరీక్షలో ఖచ్చితంగా ఫైనల్కి వచ్చేస్తాను. ఇది మాత్రం పక్కా. బిగ్ బాస్ షో వేస్ట్ అంటే, బిగ్ బాస్ షో అనేది ఫేమ్ కోసం, ఏం లేకుండా బిగ్ బాస్కి వస్తే అతను ఒక టాప్లో వెళ్తాడు. ఏం లేని వాళ్ళు కోటేశ్వర్లు అవుతారు. మంచి మంచి అవకాశాలు వస్తాయి. ఒక ప్లాట్ఫామ్ అని చెప్పాలి. యాక్టింగ్కి ఒక యాక్టర్ కావడానికి ఒక ప్లాట్ఫామ్ బిగ్ బాస్. చాలా ఫన్నీగా ఉంటుంది. అందులో ఏడవడం నేర్చుకోవాలి, కొట్లాడడం నేర్చుకోవాలి, కోప్పడం నేర్చుకోవాలి. అన్నీ వచ్చు నాకు, అన్నీ అయిన దగ్గర ఇన్స్టాగ్రామ్ 1000 వీడియోస్ ఉంటాయి. ఎన్ని పెట్టినా ఫేమస్ కాలేదు. బిగ్ బాస్కి వెళ్తే ఖచ్చితంగా ఫేమస్ అవుతా. ఒక్క ఛాన్స్ ఇవ్వండి. మామూలుగా బిగ్ బాస్లో కాంట్రవర్సీ ఇచ్చే వాళ్ళని తీసుకుంటున్నారు కదా, మరి దీనిపై మీ ఒపీనియన్? కాంట్రవర్సీ ఇస్తారు, తిడతారు, వేస్తారు. అది మనకు అర్థం కాదు. ఆ బిగ్ బాస్ ఫైనల్ అయిందాక అర్థమే కాదు. గొప్ప అవకాశం అంటారు, అది అంటారు, సామాన్యులు అంటారు. కొన్ని కోట్ల మంది, లక్షల మంది అప్లై చేస్తే మనం ఎక్కడ ఎవరిని ఇన్స్టాగ్రామ్లో ఫేమ్ అయిన వాళ్ళని తీసుకుంటారు. అంతేగాని ఏదో కామన్ మ్యాన్లు అన్ని వీడియోస్ చూసి తీసుకుంటారంటే నమ్మలేకపోతున్నాను. 1,00,000 2 లక్షల మంది వీడియోస్ చూస్తారు. చూస్తుందో చూడకపోవచ్చు. కానీ ఈసారి ఒకవేళ నాకు అవకాశం వస్తే బాగుంటుంది, రాకపోయినా బాగుంటుంది. ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ టైం ట్రై చేస్తా. నేను వస్తే అందరు ఎంటర్టైన్మెంట్ చేస్తా. నేను అందరికి ఏదో డబ్బులు దానం చేస్తా. అందరికి డబ్బులు ఇస్తాను. నాకు వచ్చిన డబ్బులతోటి అందరు దాన ధర్మాలు చేస్తాను. నేను చెప్పను. నాకున్న అప్పులు ఎక్కువ ఉన్నాయి. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా వీక్గా ఉంది. మాకున్న అప్పులు కూడా చాలా ఉన్నాయి. నేను డబ్బులు ఇస్తే మంచి ఒక ఇల్లు కట్టుకుంటాను. నేను ఇల్లు లేదు, ఏం లేదు. రెంట్లకు చచ్చిపోతున్నాను కట్టలేక. ఈ రెంట్లు కట్టలేక, వర్క్ చేయలేక, జాబ్ చేయలేక చాలా కష్టాలు పడుతున్నాం. నేనే కాదు, చాలామంది కష్టాలు పడుతున్నారు. జీవితంలో మనిషి జన్మ అంటూ ఉంటే ఇంకొకసారి రావద్దు. ఇవన్నీ కష్టాలు ఉంటాయి.